ప్రతిసారి చికెన్ బిర్యానీ చికెన్ పులావ్ తిని బోర్ అనిపించట్లేదా? ఈసారి కువైట్ స్టైల్లో చికెన్ మచ్బూస్ చేసుకుందాం. మనకి చికెన్ విత్ స్కిన్ తీసుకోవాలి. నేను ½ కేజీ ఇవ్వమంటే నాకు ఒక లెగ్ కంప్లీట్గా ప్లస్ ఒక థై వచ్చింది. సో సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ అలా ఉంచేసాను నేను. సో ఈ చికెన్ ఇంకా ఇందులో పట్టే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. జస్ట్ మన హోల్ గరం మసాలా, ధనియాల పొడి, గార్లిక్, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, అంతే. సో 1 by 1. సో ఫస్ట్ చికెన్ యాడ్ చేసేసుకుందాం. అండ్ నౌ మన హోల్ స్పైసెస్ 2 to 3 బే లీవ్స్, ఒక 5 to 6 కార్డమం, 5 to 6 సినిమన్, ఒక 1 inch సినిమన్ స్టిక్, ఒక 1 teaspoon సాయి జీరా, 2 స్టార్ అనైస్, కొన్ని పెప్పర్ కార్న్స్. ఫ్లేవర్ మొత్తం వచ్చేది దీని నుంచి. అండ్ 1 spoon ధనియా పౌడర్, 1 spoon అల్లం వెల్లుల్లి ముద్ద, దాంతోపాటు ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఒక టీస్పూన్ అంత పసుపు, అండ్ పుదీనా, అండ్ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అరేబియన్ స్టైల్లో వాళ్ళు మెయిన్గా యూజ్ చేసే డ్రైడ్ లెమన్ జెస్ట్. దీనిలోనే ఉంది ఆ ఫ్లేవర్ అంతా. 3 pieces. అండ్ ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ కోసం కుంకుమ పువ్వు, జస్ట్ ఒక 4 to 5 stanzas. Six to 7. Enough. And పీసెస్ మునిగే వరకు వాటర్. దీన్ని ఇప్పుడు మనం 30 to 35 minutes బాయిల్కి పెట్టేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రైస్, బాస్మతి రైస్. పొడవు ఉన్న ప్రతిదీ బాస్మతి రైస్ కాదు. కేర్ఫుల్గా ఉండాలి రైస్ స్టోర్ చేసుకునే టైంలో. ఇట్లా రైస్ ఇట్లా పట్టుకొని స్మెల్ చూస్తే ఆరోమా రావాలి, స్వీట్నెస్. అప్పుడే అది పర్ఫెక్ట్ బాస్మతి రైస్. సో ఇక్కడ నేను 1 cup తీసుకున్నా, 1 glass. సో ఈ గ్లాస్తో బాస్మతి రైస్ కదా, ఇది ఒక ½ an hour నానబెట్టేవాలి వాటర్లో వాష్ చేసేసి. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుద్ది కదా, ఈ వాటర్ని మనం రైస్కి యూజ్ చేస్తాం. సో 1 glass రైస్కి 1.5 glass ఈ బాయిల్ అయిన చికెన్ బాయిల్ అయిన వాటర్. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి, అండ్ గీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవరింగ్ కోసం. ఎక్కువ కాదు, జస్ట్ 1 spoon. ఒకసారి మిక్స్ చేసేసి చికెన్ బాయిల్ అవుతుంది. సో చికెన్ బాయిల్ అయిన వాటర్ని మనం రైస్ బాయిలింగ్ కోసం యూజ్ చేస్తాం. అండ్ బాయిల్ అయిన పీస్ని ఐదర్ మీ దగ్గర ఓవెన్ ఉంటే మీరు ఓవెన్లో 20 minutes 180 degrees గ్రిల్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్గా ప్యాన్లో ఆయిల్ వేసి షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో మన చికెన్ బాయిల్ అయింది.
దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా ట్రేలోకి తీసుకుందాం. ఇది కారం, ఉప్పు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, నెయ్యి ఇవన్నీ కలిపి చేసుకున్న మసాలా పేస్ట్. సో ఇప్పుడు మన చికెన్కి అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ని 200 degreesలో 20 minutes గ్రిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్కి చికెన్ బాయిల్ అయిన వాటర్ వేసేద్దాం. 1 cup రైస్, 1 glass రైస్, 1.5 glass చికెన్ బాయిల్ అయిన వాటర్. ఫుడ్ ప్లేటింగ్ అనేది కూడా ఒక ఆర్ట్. సో దాన్ని మనం ఆర్టిస్టిక్గా చేద్దాం. ఇది పర్ఫెక్ట్ రైస్. మండి లాంటిది కానీ ఇది మండి కాదు. ఇది మచ్ లూస్ చికెన్, మచ్ లూస్. కొత్తగా తయారయ్యారు. అన్నం వండి చికెన్ కర్రీ చేసి దాన్ని బిర్యానీ అనడు, ముద్ద అయిన దాన్ని బిర్యానీ అనడు. బిర్యానీ అయినా పలావ్ అయినా రైస్ ఇట్లా ఇది. సో ఆ రైస్ పైన మన చికెన్, అండ్ మనం చేసి పెట్టుకున్న క్యారమలైజ్డ్ ఆనియన్ ఇంకా కిస్మిస్. సో దీంతో పాటు మన అఫ్ఘానీ చట్నీ. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. I mean, just look at this. తిన్నాక బయట మండీలు పంజి ఇంత జ్యూసీ ఉంటుందా మండీల పీసు? సచ్చినా ఉండదు.